న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో జూన్ 2వ తేదీన బెత్ పేజ్ సీనియర్ కమ్యూనిటీ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దశమ వార్షికోత్సవాలు సంబరాలు మరియు బాలోత్సవ వేడుకలు అత్యద్భుతంగా చిన్నారుల ఆటపాటలతో ఆనందోత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వందేమాతరం శ్రీనివాస్ గారు, వారి తనయుడు తరంగ హాజరై కార్యక్రమాన్ని ఆద్యంతం పాటలతో ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో భాగంగా పద్మ కోడెల, హార్దిక జంగం మరియు ఇతరుల సహకారంతో ఏర్పరిచిన ఆకృతులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి చిత్రపటం, బతుకమ్మ బోనాలు, తెలంగాణ చిత్రపటం, ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ చిత్రపటం తెలంగాణ యొక్క ప్రాముఖ్యతని చాటిచెప్పాయి. నైటా సెక్రటరీ రవీందర్ కోడెల తెలంగాణ చరిత్రపై చక్కటి స్వాగతోపన్యాసంతో మొదలై గణేశ ఆలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన పుష్పాలతో నివాళులు సమర్పించారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఆత్మార్పణ చేసుకున్న అమరవీరులందరికీ 2 నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించారు. ఈ సందర్భంగా ఈసీ మెంబర్ హేమ వెంకట మరియు కోశాధికారి హరిచరణ్ బొబ్బిలి స్థానిక చిన్నారులతో ఆటపాటలు కార్యక్రమాన్ని సజావుగా నడిపారు. ముఖ్య అతిథి వందేమాతరం శ్రీనివాస్ గారి వందేమాతరం, నీ పాదం మీద పుట్టుమచ్చనై, జై తెలంగాణ, ఎర్రజెండా పాటలు మరియు తరంగ పాడిన పాటలు మంచి జోష్ నింపాయి. చివరిగా ప్రెసిడెంట్ వాణి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, చిన్నారులకు, కమిటీ మెంబర్స్ మరియు వారి జీవిత భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.